ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత బాగున్నారా? ఈ దినమంతా మీ ప్రయాణములు, మీ ఉద్యోగములు, మీ రాకపోకలు, మీ ప్రయాణములు అన్నీ చక్కగా చక్కపరుచుకున్నారని ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయుటకు నాతో మీరు, మీతో నేను కలిసి దేవునిని స్తుతించుటకు వచ్చి ఉన్నారని మీ అందరికీ మరొకసారి శుభములు. మరణాత. ప్రియులరా, ఈరోజు అంశము ఏమండి? మొరపెట్టుట. ప్రియులారా, దావీదు భక్తుడు మరి 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటల కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. సమయంలో నీ వాక్యమును నిమిత్తము ప్రార్థన చేయుచుండగా దేవా, నీ వాక్యములో ఉన్న భావము, మర్మము, జ్ఞానమును మాకు దయచేసి నీ వాక్యముతో మమ్మల్ని కట్టండి, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి, నీ వాక్యముతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ వాక్యము చేత మేము దిద్దుబడినట్లు, నీ వాక్యము చేత మేము సరిచేయబడినట్లుగా నీ సహాయం మాకు దయచేయండి. వాక్యమును నేనే వాక్యము, నేనే సత్యము, నేనే జీవమును అని సెలవిచ్చిన దేవా, నీ వాక్యము వినుచున్న బిడ్డలందరికీ అటు వాక్య జ్ఞానమును మొరపెట్టగల శక్తిని, ప్రార్థించగల విజ్ఞాపన దయచేసి నీ దాసుడైన నేను ప్రభా, నీ లేఖనము చేత పట్టి నేను ఇదిగో నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నేను కాదు ప్రభా, నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. దీనుడు నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. నా కంఠస్వరని బోరుగా వాడుకోమని ఈ సమయంలో మీరును పరిశుద్ధులు, దేవదూతలు, సెరేబులు, కరేబులు 24 పెద్దల యొక్క ఆదరణ, సహాయము తోడుగా ఉంచి అబ్రహాము దేవా, ఇషాకు దేవా, యాకోబు దేవా అని కొనియాడబడుతూ కీర్తించబడుచున్న క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యములో కీర్తన గ్రంథము 16వ అధ్యాయము మరి మొరపెట్టుట అనే మాటను మనం విందాం. 16వ అధ్యాయము. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారము ఏదీ లేదు. యెహోవాతో నేను మనవి చేయెదను. దేవా, నీవే నా ఆధారము, నీవు తప్ప, నీకు మొరపెట్టట తప్ప ఇంకెవరికి మొరపెట్టను. నీవే నా సర్వము, నీవే నా ఆధారం అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. వాక్యము నీతో నాతో మాట్లాడుచుందంటే అసలే మొరపెట్టే అవసరం మనుషులకు ఉందంటే నెవర్ లేదు. ఎందుకంటే దేవునితో ముచ్చటించడం, దేవుడి యొక్క ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి నీతో ముచ్చటించేవాడు. అయితే ఈరోజు ఆ స్థితికి పోయి మనం దేవునికి దేవా 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 అని మొరపెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే మనలో గ్రహింపలేక, మనలో దేవుని ఆత్మ, దేవుని బలము, దేవుని శక్తి, దేవుని కృప మనకు అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా ఏమీ లేనట్టుగా సాతానికి చిక్కిపోతున్నాం. అందుకే గ్రహించండి, ఒక్కసారి మెలకువ కలిగి ఉండండి. మీరు ఉలిక్కిపడేటట్టుగా అమాయకత్వముగా మాయలో పడవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. యెహోవాను విడిచి చూడండి, యెహోవాను విడిచి వేరేకరిని అనుసరించే వారికి శ్రమ. అంటే ఈ లోకంలో మనం బయటి వారిని ఎక్కడో ఏదో ఒక చోటకి వెళ్ళిపోయి శ్రమ అనిపిస్తూనే ఉన్నాం. ప్రియులారా, గమనించండి ఒకసారి, శ్రమ అనే మాటను ఎందుకు దేవుడు వాడుతున్నాడు? శ్రమ అని ఎందుకు విన్నానంటే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే సాతానుగాడు కానీ మొరపెట్టుట, అందుకే ఎదుగో చూడండి, నువ్వు మొరపెట్టుట నాకు ఇష్టం అన్నాడు, నువ్వు అడుగుట నాకు ఇష్టము, నువ్వు కోరుట నాకు ఎంతో ఆనందం అన్నాడు దేవుడు. మనం మొరపెట్టాలి. మొరపెట్టేది ఎందుకు మొరపెట్టాలంటే నీ స్వరమైన ఆయన వింటున్నాడు. నీ స్వరమేమో వినకుండానే నీతో చక్కగా నడిచేవాడు, నీతో మాట్లాడేవాడు, నీతో ముచ్చట చేసి ఆయనని మబ్బులో పడి గ్రహించలేక నువ్వు సాతానుకు లోబట్టు వల్ల నీ గ్రహింపునంతా కోల్పోతున్నావు.
ఇప్పటికైనా దేవుని వాక్యం నీ ఎదుట ఉంది, దేవుని మాటలు, దేవుని సృష్టి నీతో ఎదురుగుండా కనబడుతుంది. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మొరపెట్టడం మీరు అలవాటు చేసుకోండి. దేవునికి మొరపెట్టడం వలన నీకెంతో నెమ్మదనం, శాంతి, సమాధానం వెంటనే నీ మొర ఆయన దరికి చేరుతుంది. వెంటనే నీవు విడుదల పొందుతావు. గద్దించే సింహం వలె సాతానుగాడు పొంచి ఉన్నాడు, జాగ్రత్త అనేది దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, వారు అర్పించే ప్రాణ రక్త పానీయములు నేను అర్పించును అంటున్నాడు. అంటే మనం నలిగిపోతున్నాం, ప్రాణాలు అర్పిస్తున్నాం, రక్తాలు అర్పిస్తున్నాం, కానీ దేవుడు అంటున్నాడు అటువంటి నేను చేయను అని అంటున్నాడు. అసలే చూడండి, వారి పేర్లు వారు నా పెదవుల మీద ఎత్తరు. ఎందుకంటే వారు చాలా మంది ప్రియులరా దేవునికి విశ్వాసముగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా నడిచేవారు ఉన్నారు. వారి పేర్లు నేను అసలు ఎత్తనంటున్నాడు దేవుడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ప్రియులరా, యెహోవా నా నా పానీయ భాగము. చూడండి, యెహోవా నా భాగము, నా పానీయ భాగము, యెహోవా శ్వాసము నేను కాపాడుచున్నా. అంటే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకంటూ ఒక బాధ్యత ఇస్తాడు ఈ లోకంలో. ప్రియులరా, సాతానును జయించే శక్తి మనలో ఉందని ఆ సంగతి ఎంతమందికి తెలుసుంటే సాతానుని ఎందుకు జయించలేక వారిగా ఉన్నాం, సాతాన్ని ఎందుకు పారదోలలేకపోతున్నాం, సాతానికి ఎందుకు మనం చిక్కుపోతున్నాం? ఆదులు ఆదామును హవ్వమ్మను మోసం చేసినట్టు మిమ్మల్ని మోసపోతున్నారా? అయితే మోసపోకూడదనే కదా ఇన్ని గ్రంథాలు ఇంతమంది భక్తుల చేత రచించి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా నువ్వు సాతాను చేతిలో చిక్కిపోయి మోసపోతున్నావంటే దేవుని సన్నిధిలో కనీసం కొన్ని నిమిషాలైనా మొరపెట్టలేదు. సమయం ఏంటి తెలుసా? మంచినీళ్ళు త్రాగే సమయం, టీ తాగే సమయం, భోంచేసే సమయము, ఏమండి మాట్లాడుకునే సమయం, ఇంకా చాక్లెట్ తినే సమయం, ఒక బిస్కెట్ తినే సమయం దేవునికి ఇమ్మని అడుగుతున్నారండి. అన్నిట్లో తక్కువ సమయం ఏది? ఏమండి మంచినీళ్ళు తాగే సమయం. అది కూడా దేవునికి ఇవ్వరా? అది కూడా దేవునికి మొరపెట్టరా? ఆ సమయం కూడా దేవుడికి ఇవ్వకపోతే నిజంగా సాతానికి మొత్తం నువ్వు చిక్కిపోతావు. నువ్వెంతగా బయటికి రావాలని ప్రయత్నించినా రాలేవు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనోహర స్థలములలో నాకు ప్రాప్తి అంటే అనే మనోహర స్థలములలో నాకు పాలు ప్రవచించను అంటే ప్రవర్తించదని నేను. అంటే విలువైన శ్వాసము మహిమగల శ్వాసము నాకు ప్రకాశించు దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు మొరపెడుతున్నావో దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దానికి బదులు నువ్వు పొందుకుంటావు. నేను ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించుదును. దేవుడు ఆలోచనకర్త. ఆయన నువ్వు స్తుతించినప్పుడు, ఆయనకి నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీవేం చేస్తావంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావు. అందుకే మొరపెట్టడం అనేది ఒక కులంగా మతంగా మీరు మాట్లాడుతున్నారు చాలా మంది, కానీ మాట్లాడద్దు అలాగా. ఇది కులము కాదు, మతము కాదు, దేవుని మార్గమే. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఈ లోకం. అందరిని సమానంగా ప్రేమగా. కానీ నీవు ఒకటి మాత్రం గుర్తించుకో ప్రియులారా, నీవు ఎప్పుడైతే దేవుడు ఆదిలో ఆదామును సృష్టించినప్పుడు ఇతడు దేవుని రూపం కలిగి ఉన్నాడు. అంటే ఏదో ఒక మనిషి రూపం వస్తాడు, ఏదో రూపం ఉంటాడు కదా, ఇక్కడ ఏలుబడి చేస్తాడని అనుకున్నాడు. కానీ దేవుడు ఆశ్చర్యపోయే రూపం కలిగాడు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఈ మనిషిని నా రాజ్యములోకి నేను అతనితో నడవాలనుకున్నాడు. అందుకని దేవుడు ప్రతిరోజు సాయంకాల పూట నీ దగ్గరకు వచ్చి నిన్ను ముచ్చరించేవాడు ఆయన. కానీ నీకు సాతానును కూడా గద్దించే శక్తి ఉన్నది, కానీ దాన్ని గ్రహింపలేక దాన్ని ఆలోచించలేకపోవటం వల్ల నువ్వు సాతాను చిక్కిపోయావు. కానీ ఇప్పుడు కూడా నీలో ఏంటో, నీ శక్తి ఏంటో ఒకసారి నువ్వు గ్రహించాలి. దేవుని సన్నిధి అప్పుడైనా మొరపెట్టడం వల్ల నువ్వు నీ శక్తిని మరలా పురికలుపుకోగలుగుతావు, మరలా సంపాదించుకోగలుగుతావు. అప్పుడే దేవునితో నీవు, ఆయనతో నీతో ఆయన జీవించగలుగుతావు. రాత్రి గడియలలో నా చూడండి, రాత్రి కాలములో యెహోవా ఆత్మ అంతరేంద్రియములకు బోధించినది. రాత్రికాలం నిద్రిస్తావు, కానీ నీ ఆత్మను, నీ శరీరమును, నీలో ఉన్న అవయవాలన్నీ కూడా
దేవుని వాక్యం చేత బలపడతాయంట. రాత్రి వేళలో అనే మాటను 8వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి ప్రియులరా. 7, 8, 5 ఈ వచనాలు చాలా ఆలోచనగా మనకు ఆత్మీయంగా మొరపెట్టుట అనే పదములో అంశములోనే దేవుడిచ్చాడు. నేను యెహోవా యందు నా గురు నిలుపుచున్నను, ఆయన నా కుడిపక్షాన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అంటే చూడండి, యెహోవా యందు నువ్వు గురువించ దేవుని యందు యేసుక్రీస్తు యందు నువ్వు గురువించినప్పుడు నువ్వు కదల్చబడవు. ఉన్న చోటనే బలాన్ని పొందుతావు, బలమైన వాడిగా నువ్వు నిలబడతావు అనేది దేవుని ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఒకసారి. నా ఉదయము సంతోషించు, నా హృదయం అంటే నా హృదయం సంతోషించుదని ఆనందముతో, ఆత్మ కూడా సురక్షితంగా నివసిస్తుందంటే నా హృదయం సంతోషించినది, నా దేహం అంటే నా ప్రాణము కూడా హృదయముగా ఆయన సన్నిధిలో సంతోషించుచున్నది. నీకు ఆ సంతోషం కావాలనుకున్నావా? అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకనగా నీవు నా ఆత్మను విడిచిపెట్టవు. చూడండి, ఇక్కడ నీవెందుకనగా నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, అంటే పరిశుద్ధమైన ఆత్మతో నింపబడిన ఈ దేహమును కొల్లనీయవు. అంటే కొల్లనీవు అన్నాడు దేవుడు. అడుగుతున్నాడు దావీదు. అంటే నా దేహమును నువ్వు నీ కొరకు నేను మొరపెట్టిన నా దేహం ఎప్పుడు కూడా కృంగిపోదు అని అంటున్నాడు. ప్రియులారా, ఈ 10, ఈ 9, ఈ 10 వచనం కూడా మనం అండర్లైన్ చేసుకుని, ఎందుకంటే దేవుడు ఏ రకంగా నీతో మాట్లాడుచున్నాడు. మొరపెట్టుట అనే పదములోనే కనిపెట్టుట, మొరపెట్టుట, ప్రార్థించుట, మరి ఆదరణ పొందుట అనే 15 పదాలు ఉన్నాయి. కానీ మనం మాత్రం నిజమైన పదములోకి రావాలి. నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని, అంటే ఇక్కడ నువ్వు నాకు తెలియజేసేదివి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలుగుతుంది. అంటే దేవుని పట్ల సంపూర్ణ సంతోషం నీకు కావాలన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎస్, మరంటో గంటల తరబడి కాదండి, మంచినీళ్ళు తాగే సమయం కూడా దేవునికి ఇవ్వట్లా. ఎస్, 2 నిమిషాలు నువ్వు దీనికోసం ఆలోచించే సమయం కూడా ఇవ్వలేకపోతున్నామా దేవునికి. ఎస్, అందుకే ప్రభు కొన్ని సూచనలు ఇచ్చారు. మంచినీళ్ళు తాగేటప్పుడు సమయం, టీ తాగే సమయం, భోంచేసే సమయం, ఎదుటి వారితో మాట్లాడే సమయం, లేదా నువ్వు ఆలోచించే సమయం, నువ్వు బట్టలు విడిచే సమయం, వేసుకునే సమయం ఎంతో, అది నాకు చాలంటున్నాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించట్లేదు. ఆలోచించండి. దేవునికి మొరపెట్టడం వలన వచ్చే లాభం ఎంతో. అంటే నీ చేతిలో నిత్యము సుఖలము కలవు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన నిత్యము నీకు సుఖాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది ప్రియులారా. అయితే మనం ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు దేవుడి మొరపెట్టుడు అని ఎందుకు మొరపెట్టమంటున్నాడు? మొరపెట్టడం వల్ల ఆయనకి కలిసి వచ్చింది ఏంటి? నీకే మేలు తెలుసా సంగతి? ఆయనకేం కలిసి రాదండి, నీకే కలిసి వస్తుంది. ఎందుకంటే నీవు మొరపెట్టడం వలన దేవుని సన్నిధిలో గొప్ప వ్యక్తిగా నిలబడతావు, గొప్ప శక్తిమంతుడిగా ప్రార్థించగలుగుతావు, గొప్ప విధేయత కలిగిన వాడిగా దేవుడిని నిలుకొల్పుతాడు. కాబట్టి మనం అటువంటి స్థితిని కలిగి మనం ఉండాలి. నా దేవుని బిడ్డలారా, కనుక మొరపెట్టడం అనేది చాలా అవసరం అండి. చాలామంది చెప్తాం, ఎందుకు అవసరం లేని దానికోసం అరుస్తూ ఉంటాం, కేకలేస్తూ ఉంటాం. అవసరమైన దాని కొరకు కొన్ని నిమిషాలు మంచినీళ్ళు తాగే సమయం ఎంతసేపండి? 2-3 నిమిషాలు. ఆ సమయం ప్రభుకిమ్మన్నారు. ప్రియులారా చూడండి, ఆ సమయం ఆ సమయం అండి ప్రియులారా దేవుడికి ఇమ్మంటున్నాడు. ఆ సమయం కూడా దేవునికి ఇవ్వకపోతే దేవుడు నీ పట్ల నిన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్ళి ఆయనతో జీవించటకు, ఆయనతో నిలుకొలపటకు, ఆయన సన్నిధిలో ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వటకు ఆయన సిద్ధపడుతున్నప్పుడు మనం దాన్ని ఎదురు చూడలేకపోతున్నాం, దాన్ని పొందలేకపోతున్నాం, దాని కొరకు ఆశపడలేకపోతున్నాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలేంటి? నా కుమారుడా నీవు నా ఇష్టుడు అంటున్నాడు. నా కుమారుడు నువ్వు నా ఇష్టుడు. అందుకే యేసు ప్రభు ఆదాము 930 సంవత్సరాల భూమి మీద నిలబడట కారణం ఏంటంటే, 930 సంవత్సరాల ఆదాము తనలో ఉన్న శక్తిని గ్రహిస్తాడేమని దేవుడు చూశాడు. కానీ ఆదాములో ఆ గ్రహింపు రాలేదు. అందుకే
తనకి గ్రహింపు కలగజేటకు మరణం అనే ముళ్ళు పెట్టాడు. ఇలా ప్రతి మనిషి కూడా తన శక్తిని గ్రహించున్నాడు, తన బలాన్ని గ్రహించున్నాడు, గొప్ప శక్తిమంతులుగా ప్రవక్తలుగా ఉంటారు. సాతానును ఈజీగా ఎదిరించవచ్చు మనం. ఏమంటే ఎక్కడికో వెళ్ళక్క, నీ దగ్గరే నీలోనే ఉన్నాడు. ఆయన నీలోనే కొలువై ఉన్నాడు. అందుకనే కొలువైన నీ దేవుడిని నువ్వు గ్రహించకపోతే ఎప్పుడు ఆయనకు నువ్వెప్పుడు గ్రహిస్తావు? అందరికీ వస్తుంది మరణము, పాపము జీతము మరణం అంటది. అంటే నీకు సాతాను గడిచేసే పని ఏంటి తెలుసా? నీకు పాపం అంట గడితే మరణమే తప్పదు, ఇంకా మరణించిపోతావు, ఇంకా దేవునికి నీకు సంబంధం ఉండదు అనుకుంటున్నాడు. మరణించకుండానే నేనేంటో నువ్వేంటో గ్రహించమంటున్నాడు దేవుడు. ఎస్, నువ్వేంటో గ్రహించమంటున్నాడు. అది నువ్వు గ్రహింపు లేదు. అది గ్రహింపు కలిగినాడు ఖచ్చితంగా నీవు నీ దేవుడని యెహోవాను చూస్తావు, ఆయనతోనే నివసిస్తావు. ప్రియులారా, ఆదాముకు 930 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ఆయన నీలో ఉన్న దేవుని కృప, దేవునికి శక్తి, సాతానును జయించగల శక్తి ఉన్నదని ఆదాము గ్రహించలేకపోయాడు. అందుకనే ఆ గొలుసు, పాపం అనే గొలుసు రొటీన్గా సాతానుగాడు అండి దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడితే, ఈరోజు మీరు ఈ కడవర దినాల్లో ఉన్నాం, ఎక్కడెక్కడ ఏదో జరుగుతుందో వాటి గురించే మాట్లాడుకున్నాం తప్ప మనము దేవుని సన్నిధిలో ఎంతవరకు మొరపెడుతున్నాం అనేది కూడా గ్రహించలేని పరిస్థితి. అందుకబట్టి చూడండి, ఇక్కడ అంటున్న 4వ వచనం 7వ వచనం అంటున్న, యెహోవా యందు నేను మొరపెట్టుచున్నప్పుడు ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసేవాడిగా ఉన్నాను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మొరపెడుతున్నావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన నిత్యము నువ్వు గొప్పవాడిగా, గొప్ప శక్తిమంతుడుగా ఈ రోజున ఉంటావనేది దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి ఆలోచన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రాజా, వందనాలు. ఈ సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో చక్కటి మాటలు మొరపెట్టపోవటం వల్ల, గ్రహించపోవటం వల్ల ఎంత నష్టపోతున్నామో, మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తండ్రి గ్రహించలేని పరిస్థితులు ఉన్నాం. అటువంటి మేమందరము కూడా నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయగల కృపను, స్తుతించే కృపను, నేను గ్రహించే కృపను, మా శక్తి ఏదో, మా బలం ఏదో మేము గ్రహించే కృపను మాకు అందించమని ఈ సమయంలో మా దేశంలో ఉన్న ప్రజలందరినీ నీ ఆత్మచేత నింపండి, నీ కృపచేత బలపరచండి, నీ సన్నిధి కాపుదలతో నింపి బలపరిచి మహిమ పొందమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున అడిగి ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయము అన్ని వేళలా మీ అందరికీ దేవుని యొక్క సన్నిధి, ఆలోచన కనిపెట్టుట, ప్రార్థించుట దేవుడు అందించు, నడిపించి, దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.